మెగా ఫ్యామిలీలో సాయి తరుణ్ తేజ్ ఒక్కడు తప్ప మిగతా వాళ్ళంతా వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఒక్కరికైనా ఒక నిరుపేదోనికి ఆ సినిమా ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చిన చిరంజీవి గారు చెప్పండి. ఇంకోటి సినిమా ఈ ఫీల్డ్ ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచినప్పుడు ఒక్కరోజైనా పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుందని దీన్ని పబ్లిక్ చేయాలని ఆలోచన ఎప్పుడు చిరంజీవి గారు చేయలేదు. మీడియా ఛానల్స్ ఏముంటుందంటే గట్ల డబ్బా కొట్టురు తప్ప ఏముండదు. రియల్గా చిరంజీవి గారు ఏం చేసారు ఒకసారి చెప్పమని ఎవరైనా మాట ఆయన తెలుగు ఇండస్ట్రీకి చేసింది ఏమి లేదని నేను బరాబరే అనుకుంటున్నాను. ఎవరు బాస్ ఉండొచ్చు కానీ చిరంజీవి గారు చేసే పనులలో నాకు ఇప్పటి వరకు అయితే ఏం నచ్చదు. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సినిమా కార్మికుల కోసం అని ఇంట్లో వచ్చినప్పుడు అట్లాంటి దాంట్లో అలా జరిగినప్పుడు మెగాస్టార్ ఉన్న చిరంజీవి గారు ఒక్క నాలుగు స్పందించలేదు. సేమ్ టైం ఇండస్ట్రీ లేదంటే వాళ్ళ పేరు చెప్పిన వాళ్ళకి మాత్రం అవకాశాలు వచ్చేది 100% వాస్తవం. ఇప్పుడు విశ్వక్షేర్ లాంటి వాళ్ళని తొక్కేసారు అనేది 100% తొక్కేసినట్టే మనకు చూసే సోషల్ మీడియా అలా చాలా మందిని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఒక విజయ్ చూసుకుంటే మహేష్ బాబు కావచ్చు, ప్రభాస్ కావచ్చు, వీళ్ళు ఎవరితో పోరు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు అట్లుంటారు. కానీ మెగాస్టార్ కుటుంబం వాళ్ళు చాలా మంది ఏంటంటే వాళ్ళ పేరు చెప్పిన వాళ్ళకి అవకాశం వచ్చినమాట 100% వాస్తవం. ఇందులో ఎవరు కాదని నిజం. చిరంజీవి గారు మంచి వ్యక్తి ఉండొచ్చు కానీ ఆయన ప్రవర్తన కావచ్చు మన ఇండస్ట్రీలో ఎంతమందికి అవకాశం ఇచ్చి చిరంజీవి గారు ఒక్కరికైనా హీరో ఒక బయటలకు అవకాశం ఇచ్చారా? వాళ్ళ కుటుంబం 9 మంది హీరోలు ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? తప్పు కదా. మెగాస్టార్ అంటే ఒక గాడ్ ఫాదర్ అన్న మనకి 10 మందిని లేనోని ఒక్కరో ఇద్దరు ఇండస్ట్రీకి పరిచయం చేసి నేను పలు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసిన చూడని చెప్పి అయితే బాగలేదు. కానీ ఎంతసేపు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నిర్మాతలు వాళ్ళ హీరోలు అనేది చేసింది తప్ప ఆయన తెలుగు ఇండస్ట్రీకి చేసింది ఏమి లేదని నేను బరాబరే అనుకుంటున్నాను. ఎవరు ఈ మీడియా ఛానల్స్ ఏముంటుందంటే గట్ల డబ్బా కొట్టురు తప్ప ఏముండదు. రియల్గా చిరంజీవి గారు ఏం చేసారు ఒకసారి చెప్పమని ఎవరైనా మాట అది కామన్గా మస్తు మంది ఎవరు బేకర్ చేస్తారు. వరదలాలు సాయం చేస్తారు. నువ్వు పారిశ్రామిక ఉన్నా లేదా నువ్వు సినిమా ఇండస్ట్రీకి లాభపడ్డావు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే నేనేమంటే ఒక్కరికైనా ఒక నిరుపేదోనికి ఆ సినిమా ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చిన చిరంజీవి గారు చెప్పండి. ఇంకోటి సినిమా ఈ ఫీల్డ్ ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచినప్పుడు ఒక్కరోజైనా పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుందని దీన్ని పబ్లిక్ చేయాలని ఆలోచన ఎప్పుడు చిరంజీవి గారు చేయలేదు. ఏదంటే చిరంజీవి గారికి పెద్ద పేరు ఉన్న దానికి ఎదురుపోతే మాకేమో ఇండస్ట్రీలకు ఇంకా అవకాశాలు వేయాలని కొంతమంది భయపడతారు. కానీ మెగా ఫ్యామిలీలో సాయి తరుణ్ తేజ్ ఒక్కడు తప్ప మిగతా వాళ్ళంతా వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఆయన ఒక్కడు ఎందుకంటే ఆయన ఓపెన్గా ఉంటారు కొద్దిగా ఆయన సినిమాలు కూడా ఆయన కొన్ని మంచిగా ఉంటారు. కానీ మిగతా వాళ్ళందరూ వేస్ట్ నా దృష్టిలో చెప్పాలంటే వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకంటే ఎంతసేపు మన మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద ఇది అని చెప్తారు తప్ప ఎవరికి అవకాశం ఇచ్చారు చెప్పండి. పలానోనికి పేదవానికి హీరోని చేసి అట్లా చేస్తే మనం ఎందుకను ఆయన ఏం లేదు స్థాయికి ఆ స్థాయికి ఎదిగినప్పుడు ఒక్కరినో ఇద్దరినో ఆయన తరపుకెళ్ళి పేదోడిని హీరోగా పరిచయం చేసి అప్పుడు మెగాస్టార్ ఏదేసి చెప్పలేదు అనేది పబ్లిక్ తెలిసి అత మెగాస్టార్కి సంబంధించింది ఏదైనా బయటకు వస్తే ప్రతి మీడియా వాడుకుంటుంది చెప్తుంది. కానీ అదంతా వేస్ట్. సో మెగాస్టార్ మంచోడే కానీ ఆయన అవకాశాలు ఎవరికి ఇవ్వలేదని నేను బరాబరి చెప్తున్నాను. ఏం చెప్తాం మంచిది హ్యాపీ బర్త్డే అని చెప్తాను తప్ప ఏమి ఉండదు. కానీ మంచోడే కానీ ఆయన ఇండస్ట్రీలో పెద్ద ఎవరికి అవకాశం ఇచ్చిన వ్యక్తి కాదు. తనను తను బాస్ అని సృష్టించుకున్నారు తప్ప ఎవరికి బాస్ అని నేను అంటే ఇప్పుడు ఎవరైనా నా పేరు చెప్పిన వానికి అవకాశం ఇచ్చుడు ఇది కామన్గా జరుగుతుంది తెలుగు ఇండస్ట్రీలో. ఈ దళిద్రం పోవాలి. ఇప్పుడు తమిళనాడులో ఆ సిచ్యువేషన్ లేదు. అది వాస్తవమే. శేఖర్ కమల్లోనే ఎవరో ఒక డైరెక్టర్ ఉంటారు తేజ గారు చాలా విషయాలు చెప్పిండు కానీ బయటికి చెప్పలేదు. సో అట్లా చాలా జరిగిన వాస్తవం మాటనే. కాకపోతే మెగాస్టార్ అని చెప్పి అటు ఎవరు మాట్లాడలేకపోతారు అంతే.